ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. వారు ఇచ్చి వెళ్లిపోయారు. కాలం గడుస్తోంది. ఇతను ఆ గుడిని మరమ్మతు చేయించట్లా, ఏదో పైపైన అట్లా ఇట్లా చేస్తున్నాడు. డబ్బు అయిపోయింది. మరల ప్రోగు చేశారట గ్రామ ప్రజలు. మరల ప్రోగు చేసి మరల సొమ్ము అతని చేతికి ఇచ్చారు. ఎప్పుడైతే డబ్బు మరల వచ్చిందో ఇతను లోభత్వంతో ఉన్నవాడు, దాన్ని మరల దిగమింగేశాడు. ఆలయంలో ఎటువంటి మార్పులు రావటం లేదట. అప్పుడు ఒకనాడు మహాదేవుడు ఆ ధనికుడు భార్య స్వప్నంలో కనపడి, అమ్మా కనీసం నువ్వన్నా ఈ యజ్ఞాన్ని పూనుకో, దేవాలయం శిఖరాన్ని కట్టు, నువ్వు ఖర్చు పెట్టిన దానికి నేను 100 రెట్లు ఇస్తాను. నువ్వు రూపాయి ఖర్చు పెడితే నా కోసం నీకు 100 రూపాయలు ఇస్తాను. కాబట్టి దిగులు పడక ఖర్చు చేసి. భార్య వెళ్ళిందట, భర్తకి చెప్పింది. భర్త ఎగతాళి చేశాడు. మహేశ్వరుడు నీకు కనబట్టమా, నాకు మరి చెప్పాలి, నీకెందుకు చెప్పలా? వితండవాదం. నాకు చెప్పాలి కదా, నీకొక్కరి తనకే చెప్పడం ఏమిటి? ఇవన్నీ కాదులే, ఏం అయ్యపోయే పనులు కాదు, డబ్బులేమి ఇచ్చేది లేదు, మరి మాట్లాడకుండా కూర్చో ఇంట్లో అని చెప్పి ఈ ధనికుడు మందలించాడు భార్యని. మరల కొంతకాలం అయిన తర్వాత మహాదేవుడు మరల స్వప్నంలో కనిపించాడు. ధనికుడు భార్య స్వప్నంలో, అమ్మా వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ భర్తను అడగక నీదంటూ ఏదన్నా ధనం ఉన్నట్లయితే దాన్ని నువ్వు ఖర్చు పెట్టే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇస్తాను. అర్థమైపోయింది. భర్త లోబని తెలుసు భార్యకి. తన పుట్టింటి వారు ఇచ్చినటువంటి బంగారు నగలన్నిటినీ తీసుకుంది, మూట కట్టింది, భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి, మరల నాకు స్వామి స్వప్నంలో కనిపించాడు, కాబట్టి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో గుడిని బాగు చేయవలసిందే. అందుకనే ఈ యొక్క ఆభరణాలను తీసుకుపోయి నేను అమ్మి ఆ డబ్బుతో ఖర్చు పెడదాం అనుకుంటున్నాను. భర్త వెంటనే లోబి కదా, అమ్మో మొత్తానికి దీన్ని మార్చే పరిస్థితి లేదు, గట్టిగా పడిపోయింది దీని మనసులో. ఆ కాస్త బంగారం బయటికి పోతే ఎలా, మనమే ఏదో ఒకటి చేసేద్దాం. లోబి చూడండి మాయగాడు. సరేనే బయట దాకా ఎందుకు, నేనే ఇస్తాలే డబ్బు అన్నాడు ఆనందంగా. భర్త మారిపోయాడు. పర్లేదులే కట్టుకో, పోన్లే, మహాదేవుడు కనిపించే ఉంటాడులే స్వప్నంలో. ఎందుకంటే ఆ బంగారం గుంజుకోవాలి. నువ్వు అదృష్టవంతురాలివే. బయటికి వెళ్తే మోసం చేస్తారే, నీకెందుకు, ఆ ధర నేను ఇస్తాగా, ఆ బంగారం నాకు ఇచ్చేయి. బంగారం తీసుకున్నాడు. తీసుకుని ఏం చేసేట, ఒక పొలం ఏదైతే ఉందో ఆ పొలాన్ని ఆమెకి ఇచ్చాడట. నీ బంగారానికి ఇదే ఈ పొలం వస్తుంది. ఆ పొలం ఎవరిదిట, డుబ్కి అని ఆమె 200 రూపాయలకి తాకట్టు పెట్టుకుందట. ఆమె కట్టలేకపోయింది. వీడు తెలివిగా ఏం చేశాడు, ఒకే దెబ్బకు 2 బిట్టలు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు ముందు బంగారానికి. భార్య సంతోషపడిపోయింది. ఆ 1000 ఎలా ఇస్తాను అనేది తర్వాత చెప్పుకొచ్చాడు. ఇది పొలం ఇచ్చేస్తున్నా 1000 రూపాయలకి, జమేసుకో, నీదే, నువ్వు ఎవరి పేరు రాసుకుంటావు రాసుకో అంటే ఒకే దెబ్బకి భగవంతుణ్ణి, డుబ్కీని, భార్యను, ముగ్గురిని మోసం చేయాలనే ప్రయత్నం చేశాడు ఈ ధనికుడు. మోసం ఎప్పుడు ఆగదండి. ఏదో అనుకుంటాం మనం ఏదో చేస్తున్నామని, కానీ భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు కదా. ఎవరి అకౌంట్లో ఏం రాయాలో రాస్తూ ఉంటాడు అంతే.